లైఫ్ లో ఫస్ట్ టైం ఇప్పుడే తినడం, కానీ సో మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తినండి, ఇక్కడికి వచ్చి గోవాకి వచ్చి బటర్ఫ్లై బీచ్కి వచ్చి ఇది తింటే మీకు కూడా ఎలా ఉందో తెలుస్తుంది. సో గైస్, దిస్ ఈస్ ద వ్యూ. బటర్ఫ్లై బీచ్కి టాప్ వ్యూ అయితే ఇదే. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్. ఓ మై గాడ్, క్రేజీ అసలు. టాప్ చాలా బాగుంది. గోవా అనగానే ఫస్ట్ మనందరి మైండ్లోకి వచ్చేది బియర్స్, బీచెస్ అండ్ పార్టీస్. బట్ ఈ సిరీస్లో మన స్టైల్లో కొద్దిగా డిఫరెంట్గా చూపించబోతున్నాను. సో గైస్, టైట్ యువర్ సీట్ బెల్ట్స్ బికాస్ వీఆర్ అబౌట్ టు ఎక్స్పీరియన్స్ అ వర్చువల్ జర్నీ టు ద బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ గోవా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఎన్బీకే. గైస్, ప్రీవియస్ బ్లాగ్లో అరంబోల్ అండ్ స్వీట్ టెక్ని కవర్ చేసి ప్రజెంట్ గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ వ్యూ అయిన క్వేరం బీచ్కి స్టార్ట్ అయ్యాము. క్వేరం బీచ్ అరంబోల్ నుండి 8.5 కిలోమీటర్స్ అండ్ కలంగట్ నుండి 31 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో గైస్, దిస్ ఇస్ ద లాస్ట్ వ్యూ ఫర్ టుడే. యాక్చువల్లీ క్వేరం బీచ్కి అయితే వచ్చాను నేను. క్వేరం బీచ్లో మనకు క్వేరం కేవ్ అయితే ఒకటి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. లైక్ అది కూడా ఒక హిడెన్ లొకేషన్. సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాను. ఆల్రెడీ బీచ్లోకి ఎంటర్ అయ్యి చాలాసేపు అయింది. చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొక 100 మీటర్స్ ముందుకు వెళ్తే కనుక మనకు క్వేరం కేవ్ అయితే ఉంది. అండ్ సన్సెట్ కూడా చాలా బాగుంది. చాలా లైక్ కూల్గా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో ఇష్టంతో కేవ్ నుండి సన్సెట్ వ్యూ చూద్దాం అనుకున్నాం, బట్ వి మిస్డ్ ఇట్. సముద్రపు అలలు ఎక్కువగా ఉండడంతో వ్యూ క్లోజ్ చేశారు. మనం ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నా కూడా ఏదో ఒకటి మిస్ అవుతాం. అలా అని అక్కడే కూర్చొని డిసప్పాయింట్ అవ్వలేం కదా. ఆ మూమెంట్ మనకు నచ్చినా నచ్చకపోయినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ లివ్ దోస్ మూమెంట్స్ వితౌట్ ఎనీ కంప్లైంట్స్. అది ట్రిప్లో అయినా ఆర్ లైఫ్లో అయినా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హాస్టల్ నుండి చెక్అవుట్ చేసి డైరెక్ట్గా పారా రోడ్కి వచ్చేసాం. అదిగో ఆ ముందు కనిపిస్తుంది చూడండి, అదే పారా రోడ్. గోవాలో ఇది కూడా ఒక ట్రెండింగ్ లొకేషన్. గాయస్, నేను ప్రెజెంట్ పారా రోడ్కి అయితే వచ్చేసాను. పారా రోడ్ వచ్చేసి ఆ కార్నర్ నుంచి స్టార్ట్ అయితే లైక్ ఒక 500 మీటర్స్ వరకు అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది. 2 సైడ్స్ నుంచి లైక్ పామ్ ట్రీస్. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. అండ్ ఏంటంటే లైక్ ఫొటోస్ తీసుకున్నా కూడా ఇక్కడ లైక్ చిన్న చిన్న రీల్స్ తీసుకుంటున్నారు చాలామంది. రీల్స్ అండ్ లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే లైక్ రోడ్ మీద వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫొటోస్ దిగాలన్నా కానీ వీడియోస్ తీసుకోవాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. 2 సైడ్స్లో మొత్తం ఎంప్టీగా లైక్ ఏం లేవు సరౌండింగ్స్లో. చాలా దూరం వరకు ఓపెన్ ల్యాండ్ ఉంది ఇక్కడ. అండ్ గైస్, పారా రోడ్ లొకేషన్ అంటారా, మనకు కలంగట్ నుండి 6 to 7 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉంటుంది. మనము కలంగట్కి ఇన్ కేసు మేము కలంగట్ బాగా బీచ్ ఐడియా ఉంది కదా, కలంగట్ బాగా బీచ్ వరకు వస్తే కనుక అక్కడ నుంచి అంత లైక్ రోడ్ ట్రాఫిక్ కూడా ఏముండదు, చాలా ఈజీగా వచ్చేయచ్చు. పారా రోడ్ కంప్లీట్ చేసి అక్కడి నుండి పంజిమ్కి చేరుకున్నాం. పంజిమ్లో మన టేస్ట్కి తగ్గ ఫుడ్ తినేసి పంజిమ్లో ఉన్న ఫౌంటైనర్స్కి వెళ్ళిపోయాం. సో గాయస్, ప్రెజెంట్ మనం వచ్చేసి ఫౌంటైనర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఫౌంటైనర్స్ అనేది ఒక లొకేషన్ నేమ్. సో ఫౌంటైనర్స్ వచ్చేసి మనకు పంజిమ్లో అయితే లొకేట్ అయి ఉంది. ఇక్కడ చాలామంది అయితే ఫోటోషూట్స్ అండ్ లైక్ వీడియోస్ తీసుకోవడానికి అయితే వస్తారు. లొకేషన్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి బిల్డింగ్కి డిఫరెంట్ కలర్స్ అండ్
లైక్ ఆ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా పోర్చుగీస్ ఆర్కిటెక్చర్లా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇన్ కేస్ బ్యాక్ సైడ్ చూసాక చాలా మంది వచ్చారు. అండ్ బ్యాక్ లైన్ అండి కంప్లీట్గా కనిపించే బిల్డింగ్స్ మొత్తం డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి. అండ్ అది మాత్రమే కాదు, ఇంకా ముంగడ కూడా ఉన్నాయి. లైక్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసాక అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకసారి ముందుకు వెళ్ళిన తర్వాత కంప్లీట్గా లైక్ ఫౌంటానాస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చలో. హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 4 ఇన్ గోవా. ప్రెజెంట్ మనం వచ్చేసి సౌత్ గోవాలోని బెలోలిం బీచ్కి దగ్గరలో అయితే ఉన్నాము. బెలోలిం బీచ్ వచ్చేసి మనకు మడ్గావ్ రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. యు నో వాట్ గైస్, నైట్ స్టే దొరకడానికి చాలా టైం పట్టింది, బట్ ఫైనలీ వీ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ స్టే. ఎర్లీ మార్నింగ్ డోర్ ఓపెన్ చేసి లైక్ బాల్కనీలోకి వస్తే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన వ్యూ అయితే బయట కంప్లీట్గా సరౌండెడ్ బై పామ్ ట్రీస్. అండ్ గోవా స్టైల్లో అన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడ, సరౌండెడ్ లైక్ కలర్ఫుల్గా ఇల్లులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఆ బర్డ్ సౌండ్స్ అది కూడా క్రేజీ అసలు. కంప్లీట్గా అయిపోవాలంటే లైక్ ఒక ప్లెజెంట్ వెదర్, చాలా అంటే చాలా బాగుంది ఇది. నేను నైట్ స్టే కోసం చేసిన స్ట్రగుల్ ఈరోజు మార్నింగ్ ఈ వ్యూ చూసాక వెళ్ళిపోయింది. వర్త్ ఇట్ అనిపించింది. అంతవరకు లైక్ ఎంత వెతికాం కదా స్టే కోసము, బట్ ఈ లొకేషన్స్ లైక్ ఇలా ఇంత మంచి వెదర్ అండ్ ఇంత మంచి లైక్ ఫెసిలిటీస్తో ఈ అపార్ట్మెంట్, అది కూడా 1500 దొరికింది మనకు. చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ అయితే ప్రజెంట్. లైక్ ప్రీవియస్గా మన నార్త్ గోవాలో అయితే డార్మెటరీస్లో ఉన్నాము, బట్ అది ఓకే, బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సౌత్ గోవాలో ఇంత తక్కువ కాస్ట్లో ఇలా దొరికినాము. సో గాయ్స్, నౌ ఇట్స్ 10 AM. ప్రెజెంట్ అయితే బయటికి వెళ్ళిన తర్వాత స్లైట్గా మన ఫుడ్ తినేసి డైరెక్ట్గా మనం బటర్ఫ్లై బీచ్కి అయితే వెళ్ళిపోదాము. బటర్ఫ్లై బీచ్ ఇక్కడ నుంచి మనకు 37 కిలోమీటర్స్ అయితే ఉంది. బటర్ఫ్లై బీచ్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో కోలా బీచ్కి వెళ్దాం. కోలా బీచ్కి వెళ్తే కనుక మనకు అక్కడ కాయాకింగ్ ఉంటుంది. కోలా బీచ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. లైక్ ఇన్స్టాలో కూడా చాలా ఫేమస్ అయింది ఈ మధ్య. అక్కడ కూడా వెళ్దాము, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాము. మీకు అన్ని డీటెయిల్స్ లైక్ కాస్ట్ ఎంత అండ్ లైక్ ఓవరాల్ అన్ని వ్యూస్ అండ్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత మై ఫేవరెట్ కాబోదే రామ బీచ్. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే కనుక లైక్ లాస్ట్ టైం నేను మన గోవాకి వచ్చినప్పుడు కాబోదే రామ అయితే నేను వ్లాగ్ తీశాను. చాలా అంటే చాలా బాగుంది, నా ఫేవరెట్ లొకేషన్ అది గోవాలో. అండ్ గైస్, మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎందుకంటే మీకు ఇలాంటి నేచర్ రిలేటెడ్ అండ్ హిడెన్ ప్లేసెస్ మీకు ఈ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. పదండి వెళ్దాం, బటర్ఫ్లై బీచ్కి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వ్యూస్ కంటిన్యూ చేస్తాను. చలో. మీరు బటర్ఫ్లై బీచ్ని విజిట్ చేయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. బటర్ఫ్లై బీచ్కి రీచ్ అయ్యే 6 కిలోమీటర్స్ ముందే మీకు రోడ్ అనేది ఉండదు. సో 6 కిలోమీటర్స్ మీరు ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది. 30 to 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ప్రెజెంట్ అయితే వచ్చాము ఇక్కడికి, మన బటర్ఫ్లై బీచ్కి అయితే వచ్చాము. సో గైస్, ఇక్కడ నుంచి అయితే మనకు పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు ఇన్ కేస్ కార్లో వస్తే కనుక కార్ పార్కింగ్ ఇక్కడే చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ అయితే మనకు ఇన్ కేస్ మీరు బైక్ ఉంటే కనుక బైక్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. బట్ మీకు బైక్ లేదంటే కనుక ఐదర్ మీరు వాక్ చేసి వెళ్ళాలి, లేదు అంటే ఇక్కడ వాళ్ళు జీప్స్ అయితే ఉన్నాయి, జీప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జీప్స్కి ఛార్జ్ చేస్తున్నారు. ఈచ్ పర్సన్కి 250 అయితే ఛార్జ్ చేస్తున్నారు 1.5 కిలోమీటర్కి. ఎందుకంటే లైక్ రోడ్ అయితే కొంచెం అంత బాగాలేదు. మేము ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ వరకు అయితే మొత్తం రోడ్ మొత్తం కచ్చరా ఉంది. అంత అసలు బాగాలేదు అసలు కంప్లీట్గా. బైక్స్ రావడమే చాలా ఇబ్బందిగా ఉంది. గైస్, డూ యు నో దిస్, లైక్ ఇదే మన కాజు ఇలానే తయారవుతుంది, ఇలా ఉంటుంది. లైక్ ఇది కనిపిస్తుంది కదా, లైక్ దీంట్లోనే ఉంటుంది కాజు. ఐ థింక్ ఇది ఎండ పెడతారనుకుంటా. జస్ట్ ఇప్పుడే చెట్టు మీదకి వెళ్ళి పడింది, తీసుకొని లైక్ చెక్ చేస్తున్నాను. సో ఇదే మన కాజు, మనం దీంతోనే కాజు తయారవుతుంది. లోపల ఇది కనిపిస్తుంది కదా,
దీని నుండే కాజు వస్తుంది గాయస్. ఇది వచ్చేసి లైక్ ఈ పైన టాప్ ఉంది కదా, ఇది వచ్చేసి కాల్చుకొని తింటారంట. ఐదర్ కాల్చుకొని తింటారు కాజు, లైక్ ఇది మన జీడిపప్పు ఉంది కదా, ఇది కాల్చుకొని తింటారు. లేదు అంటే మనకు వాటర్లో ఉడకబెట్టి తీయాలంట. ఇది పైన అయితే గట్టిగా ఉంది. ఇది పలగొట్టిన తర్వాత లోపల మనకు కాజు ఉంటుందంట. అండ్ ఇది కింద ఉంది కదా, కింద అయితే డైరెక్ట్ ఇలా తినేయచ్చు అంట. లోపల లైక్ చిన్న ఇట్లా లిక్విడ్ లాగా కారుతుంది, సంథింగ్ లైక్ వాటర్ మిలన్లా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది 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 కట్ చేసి ఇది లోపలి తినాలనేసి అయితే చెప్తున్నారు. ఒకసారి చూద్దాం, ట్రై అయితే చేద్దాము, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. సో గాయ్స్ అయితే చూద్దాము ఎలా ఉందో, లైక్ ఓపెన్ చేసి చూద్దాము. లిక్విడ్ లాగా అయితే ఉంది. సో కట్ చేద్దాం దీని అయితే. జస్ట్ ఫుల్గా అయితే స్మెల్ వస్తుంది. भाई ऐसा खा लिए खा सकते हैं इसका जूस पीना जूस बना रहे डायरेक्ट चबा के भी खा लो फिर टेंशन मत ले जब आगे पूरा अंदर डाला भी चलता है ఏమన్నా అయితే మీ పేరు కొంచెం వగర్గా అయితే ఉంది, బట్ కొంచెం స్వీట్ టేస్ట్ అయితే వస్తుంది. వగర్ ఎక్కువ, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. వేరేదేమో చెప్తాడు. అది फिर भी कट करके तो थोड़ा नमक ఓకే, రకమైన బాగుంది టేస్ట్ అయితే. ఎట్లా చెప్తున్నారు వాళ్ళు ఉంటుంది చూడు, నాన్ వెజ్ కాదు నేషనల్ జియోగ్రఫీలో వైల్డ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది, బట్ ఓకే. లైక్ సూప్ అయితే ఓకే, కొంచెం కొరికి ఇద్దాం. మధ్యలో నా వాయిస్ కూడా వచ్చింది. కంప్లీట్గా లైక్ బూమర్లా ఇగో సాగుతుంది అంతా. తినడం అంటే అంత ఈజీ కాదు, వీళ్ళకి అలవాటు ఉంది వీళ్ళు తింటున్నారు, కానీ మనకు కొంచెం కష్టమే. అది కట్ చేసాక ఇలా ఉంది, మొత్తం లిక్విడ్గా ఉంది. మామిడికాయ గుజ్జు ఎలా ఉంటుందో. సో గైస్ కింద ఇంకో చెట్టు ఉంది, సో అక్కడికైతే వెళ్ళాము. ఇప్పుడు నేను తినింది వచ్చేసి మనకు కొంచెం లైక్ వగర్గా ఉండే, అది ఇంకా పండలేదంట. బట్ కిందికి వెళ్తే కనుక ఇలా రెడ్గా ఉన్నాయి, లైక్ పింకిష్ అండ్ రెడ్లా ఉన్నాయి. ఇవన్నీ మా తమ్ముళ్ళు కూడా తింటున్నారు. చూద్దాం, తినండి, తిని టేస్ట్ అని నాకు ఎట్లుందో చెప్పండి. ట్రై చేయి, తిను. ఆ వగర్ టేస్ట్ మాత్రం అట్లానే ఉంది, బట్ ఇది కొంచెం తీయగా ఉంది. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంది దీనికి. బట్ మిగతా అయిపోదాం దానికన్నా చాలా బెటర్ ఇది. అది ఎట్లుందా? సూపర్. ఓకేనా? లైఫ్ లో ఫస్ట్ టైం ఇప్పుడే తినడం, కానీ సో మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తినండి, ఇక్కడికి వచ్చి గోవాకి వచ్చి బటర్ఫ్లై బీచ్కి వచ్చి తింటే మీకు కూడా ఎలా ఉందో తెలుస్తుంది. అక్కడ లోకల్స్ ప్రొవైడ్ చేసే జీప్ సఫారీ వద్దు అనుకుని మీ సెల్ఫ్ వెహికల్స్తో వెళ్తాము అనుకుంటే కనుక మీరు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆపి అక్కడ ఎంట్రీ టికెట్ అని ఈచ్ వెహికల్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ గాయస్, గోవాలో మీరు ఇలాంటి లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక మీ పాకెట్స్లో లిక్విడ్ క్యాష్ మాత్రం మ్యాండేటరీ. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ సరిగా పనిచేయవు. సో గైస్ ఇప్పుడే బ్యాక్ సైడ్ అయితే పార్కింగ్ చేసాము. పార్కింగ్ చేసి ఇంకొక లైక్ 200 మీటర్స్ అయితే నడవాలి. 200 మీటర్స్ నడిస్తే కనుక మనకు బీచ్ అవైలబుల్గా ఉంటుంది. చాలా చిన్నగా ఉంది రోడ్ అయితే. లైక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ పే చేసి టాయిలెట్స్ పే అండ్ యూజ్ టాయిలెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. చిన్న కెఫేస్ అయితే ఉన్నాయి, చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. కోకోనట్ వాటర్కి లైక్ ఎండకి అలసిపోతాం కదా, సో కోకోనట్ వాటర్ తీసుకోవడానికి అది కూడా ఉంది. అండ్ మొత్తం జంగల్ అయితే ఉంది లోపల అయితే. సో గైస్ ఇక్కడ కొండగిళ్ళు ఉన్నాయి మొత్తము. సైడ్స్లో ఒక పైన ఉంది, లైక్ సౌండ్స్ అయితే చేస్తున్నాయి. అండ్ రోడ్ అండ్ ఈ వే మొత్తం చాలా చిన్నగా ఉంది, మొత్తం చెట్లతో సరౌండింగ్స్ చూడండి. ఒకసారి బ్యాక్ చూడండి, కంప్లీట్గా చెట్లు ఉన్నాయి. అండ్ పక్కన సైడ్లలో మొత్తం రాళ్ళు ఉన్నాయి. మొత్తం ఇది కొండ 2 కొండలకు మధ్యన వచ్చేసి ఈ బీచ్ ఉంటుంది. మా బ్రదర్స్ వచ్చేసి ముందు వెళ్ళిపోయారు, నేను జస్ట్ బ్లాగ్స్ తీసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. వెళ్దాం, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఎస్, ఫైనలీ బటర్ఫ్లై బీచ్. వావ్, చాలా బాగుంది గైస్ బీచ్. సో ఇంకొన్ని సెకండ్స్లో బీచ్ వ్యూస్ మొత్తం చూపిస్తాను మీకు. లెట్స్ గో గైస్, 3, 2, 1.
సో గైస్ ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి, ఇదే బటర్ఫ్లై బీచ్. చూస్తున్నాం కదా, అక్కడే ఎంట్రెన్స్ ఉంది. ఎంట్రెన్స్ అక్కడ నుంచి రావాలి. ఇంత మాత్రమే స్పేస్, ఇంతే ఉంటుంది బటర్ఫ్లై బీచ్కి. యాక్చువల్ చెప్పాలంటే కొంచెం ముందుకు వెళ్తే కనుక ఎగ్జాక్ట్ బటర్ఫ్లై వ్యూ కూడా కనిపిస్తుంది. అంటే బటర్ఫ్లై బీచ్ అనే పేరు రావడానికి రీజన్ అది, లైక్ వ్యూ అది చూపించే, లైక్ వ్యూ ఒకటి వచ్చేసి బటర్ఫ్లై లా ఉంటుంది. సో దీని పేరు బటర్ఫ్లై వ్యూ అనేసి వచ్చింది. అండ్ వాటర్ కూడా చూడండి, చాలా అంటే చాలా లైక్ క్లియర్గా ఉన్నాయి వాటర్. సో గాయస్ దిస్ ఈస్ ద వ్యూ. సో గాయస్ దిస్ ఈస్ ద బీచ్. అండ్ నేను అక్కడ టాప్కి క్లైంబ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. లెట్స్ గో, పోదాం. చాలా పైకి ఉంది చూడాలి. పైన లైక్ వెళ్ళడానికి దారి ఉందో లేదో, మోస్ట్లీ ఉంది. చాలామంది అయితే వెళ్ళారు, నేను వెళ్తున్నాను. టాప్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో గాయస్ దిస్ ఈస్ ద వ్యూ. బటర్ఫ్లై బీచ్కి టాప్ వ్యూ అయితే ఇదే. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్. ఓ మై గాడ్, క్రేజీ అసలు. టాప్ చాలా బాగుంది. సో గాయస్ బటర్ఫ్లై బీచ్ టాప్ వ్యూకి అయితే వచ్చాను. చాలా బాగుంది. ఎవ్వరు లేరు పైన, ఎవ్వరు లేరు. మా బ్రదర్స్ కూడా కిందనే ఉండిపోయారు. వ్యూ మాత్రం డ్యామ్ క్రేజీ అసలు. ఇంత పైనుంచి చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. కానీ కొంచెం డేంజరస్గా ఉంది, లైక్ కొండ మీద కదా, కిందికి చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. కిందికి వెళ్ళిపోతాము. బట్ వ్యూ మాత్రం క్రేజీ అసలు. అంత పైకి ఎక్కి వచ్చాం కదా, వర్త్ ఇట్ అని చెప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. లైక్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. అక్కడ బీచ్ కనిపిస్తుంది, బీచ్ దగ్గర ఆడుకునే వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. లైక్ అండ్ బోటింగ్ చేసే వాళ్ళు అందరూ, లైక్ బోట్ ఎంత దూరం అయితే వెళ్తుందో అక్కడ వరకు అంత వ్యూ చూడగలుగుతున్నాను నేను. చాలా బాగుంది లొకేషన్ అయితే. సో చలో గైస్ ప్రెజెంట్ అయితే కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోలా బీచ్కి వెళ్ళాలి. కోలా బీచ్కి వెళ్ళి అక్కడ కాయాకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కాయాకింగ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కాబుద్రా బీచ్కి అయితే వెళ్ళాలి. టోటల్ 3 బీచెస్ కవర్ చేశానని చెప్పాను కదా. పదండి నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్దాము.